అయినప్పటికీ కూడా నీ మనసు ఉండబట్టలేక ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసి విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో సిఫారసు కలెక్టర్ చేపిస్తే ఈనాటి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు విజిలెన్స్ ఎంక్వైరీకి ఒక టీంని అరేంజ్ చేసి దాదాపు 200 మంది రైతుల ఇళ్లకు పంపిస్తే 200 ఇళ్లకు పోయి విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ చేస్తే ఆ విచారణలో తేలింది ఏంటంటే రాగినయా పైసా కూడా అవినీతి జరగలేదు. ఆనాటి ఎమ్మెల్యే స్వచ్ఛమైనటువంటి పాలవలే అని నిజాయితీగా ఉండాడని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అది నీకు జీర్ణం కాక అసెంబ్లీలో ఏం చెప్తున్నావు? విజిలెన్స్ ఎంక్వైరీ వేపించినాం మన ప్రభుత్వంలోనే, కానీ మన ఉద్యోగస్తులే కరెక్ట్గా చేయలే, అవినీతిగా చేస్తున్నారు అంటే నిజాయితీగా చేసే ఉద్యోగస్తులు మనకు తరగారు. మన రెడ్ బుక్ ప్రభుత్వం ప్రకారం మనం చెప్పిన మాటలు విని అధికారులను వేసి ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఆనాటి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అవినీతికి పాల్పడినాడని చెప్పి తప్పుడు నివేదికలు ఇప్పించి నన్ను ప్రజాక్షేత్రంలో దోషిని చేసి న్యాయస్థానం ముందర దోషిగా నిలబెట్టి మీ అక్కసును తీర్చుకోవాలని చేసే ప్రయత్నానికి అసెంబ్లీని వేదికగా చేసుకొని, దేవాలయం లాంటి అసెంబ్లీని వేదికగా చేసుకొని 85 సంవత్సరాల వయసులో నీ నాలుక అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే నిన్ను నేను ఏమని విమర్శించగలను పెద్దాయన? ఇప్పటికీ నిన్ను పెద్దవారు వరదరాజిరెడ్డి గారంటానా, గౌరవిస్తానా? 6 సార్లు ఎమ్మెల్యే నువ్వు, ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడగలుగుతా ఉన్నావు? నువ్వు ఎన్నిసార్లు ఏ విషయంలో మా మీద ఎంక్వైరీ వేసినా నేను చాలాసార్లు మాట్లాడినా. నా బావమరిది బంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడినాడు. అయ్యా నీ ప్రభుత్వం ఉంది, నీ అధికారులు ఉన్నారు, ఎన్నికలకు ముందు మా మీద చాలా విమర్శలు మీరు చేసినారు, ఎంతో అవినీతి చేసినామని చెప్పినారు. మరి ఆ ప్రకారంగా అయితే ఈరోజు మీ ప్రభుత్వంలో మీ అధికారుల చేత విచారణ కొనసాగించి మా అవినీతిని బయటపెట్టి మమ్మల్ని జైలుకి పంపండి, దోషులుగా ప్రజాక్షేత్రం నిలబెట్టని చెప్పి పలుమార్లు మేము అడిగినాం. ఈ బుద్ధుడు కూడా మీరు సాధించలేకపోతున్నారు అంటే కారణం మేము తప్పు చేయలే, మేము నిజాయితీగా ఉండాం కాబట్టి. కానీ నీ పంతం ఏదో విధంగా నెగ్గించుకోవాలని చెప్పి చేయని తప్పును మా మీద వేసే ప్రయత్నం, నేరం చేయకపోయినప్పటికీ అవినీతి చేయకపోయినప్పటికీ మా మీద అవినీతి మరక అంటించి నీ అహాన్ని సల్లార్చుకొని మమ్మల్ని తప్పుడు మనుషులుగా ప్రజల ముందు నిలబెట్టాలని చేసే ప్రయత్నం. నేను ఒక్క మాట చెప్పగలుగుతా పెద్దాయన, నీకు ఒక్క మాట చెప్పగలుగుతా. చిన్నపిల్లోని నీకంటే దాదాపు 30 సంవత్సరాలు చిన్నోని నీకంటే ఒక్క మాట చెప్పగలుగుతా. 2 2 4 పెద్దాయన. 2ను 2తో ఎన్నిసార్లు హెచ్చించినా 4 అవుతుంది పెద్దాయన. నువ్వు 2ను 2ని ఎన్నిసార్లు హెచ్చించినా 4 అవుతుంది. అది 5 కాదు, 6 కాదు. అట్లనే అవినీతి జరగని మనిషిని అవినీతి జరిగిందని చెప్పి నిరూపించి జైలుకు పంపాలనుకుంటే, ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాలనుకుంటే ఈ లెక్క మాదిరే ఆ లెక్క ఉంటుంది పెద్దాయన. ఏమి ఉపయోగం లేనే లేదు దీని గురించి. మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా ప్రజలారా, మీ అందరికి కూడా 162 కోట్ల రూపాయల డబ్బుతో ఈ భూమిని కొనే ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు రాచమల్లి అవినీతి చేసినాడని చెప్పి ఆయన చెప్పే విమర్శలో ఏ మేరకు నిజముందో అర్థం చేసుకోండి. 70, 60, 50, 30 సంవత్సరాలుగా ఏ భూమి రిజిస్ట్రేషన్ మారకుండా ఉండి నేరుగా వాళ్ళే ప్రభుత్వానికి రిజిస్టర్ చేపిస్తే అవినీతి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అంతకు మించి వారి అకౌంట్కే, రైతుల అకౌంట్కే నేరుగా ప్రతి రూపాయి ముట్టిన తర్వాత ఏ విధంగా అవినీతి జరిగింటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను 700 కోట్లు డబ్బు కొట్టేసిన, 2000 కోట్లు సంపాదించిన, 1500 కోట్లు సంపాదించిన అని చాలా విమర్శలు చేసినారు. ఇది మీకు అవసరం లేకపోయినప్పటికీ ఒక్క అడుగు ముందుకేసి నేను చెప్తా ఉన్నా. ఇది నిజమే, మళ్ళా చెప్తా ఉన్నా నేను, నిజమే మళ్ళీ చెప్తా ఉన్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత గొప్పది, ఆ పాలనలో ఎమ్మెల్యే అయినటువంటి మేము ఎట్లుండామనడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు సత్యమే చెప్తా ఉన్నా. మా జగనన్న పాలనలో 5 సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన నేను, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే నేను జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన వ్యక్తిగా ఉండి ఆయన ప్రేమకు చాలా దగ్గరగా ఉండే మనిషినైన నేను 5 సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగి ఈ 5 సంవత్సరాల తర్వాత ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత నా ఆర్థిక లావాదేవీలను చూసుకుంటే భగవంతుని సాక్షిగా నేను అప్పుల్లో ఉండా. మరి నేను అప్పుల్లో ఉన్నా అంటే అర్థం మా జగనన్న పాలన ఎంత గొప్పదో ఒక్కసారి అర్థం చేసుకోండి. నిజంగా ఆయన దోషి పెట్టేవాడే అయితే, నిజంగా ఆయనకు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సంపాదించుకోండి అని చెప్పింటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి ఈరోజు అప్పులు ఉండేవి కాదు. మేము పూర్తి అప్పులతో కొట్లాడుతూ ఉండే స్థితిలో మేము ఉండాం. కానీ బాధ లేదు, జనం కోసమే బ్రతుకుతూ ఉన్నాం, జనం కోసమే బ్రతుకుతాం. మా బలం ధర్మంగా ఉండడం, ఇతరులకు సహాయపడడం. పెద్దాయన మళ్ళీ చెప్తా ఉన్నా నేను, నా బలం ఏంటంటే గన ధర్మంగా ఉండడం, ఇతరులు సహాయపడడం. నా ఆత్మస్థైర్యానికి కారణం ఈ ధర్మము, ఇతరులకు సహాయపడమే.
నీ ఇష్టం వచ్చిన విచారణ ఏదైనా చేసుకో, నువ్వు నీ జీవితకాల పర్యంతరము నీకు అవకాశం ఇస్తా ఉన్నాం పెద్దాయన. నీ ప్రభుత్వంలో నువ్వు విచారణ కొనసాగించుకొని ఏ ఒక్క రూపములైనా మమ్మల్ని అవినీతి పరులుగా నిరూపించే ప్రయత్నం నువ్వు చేసుకోవచ్చు.